శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏజెన్సీ ప్రాంతంలోని హీర మండలం ఎగువ రుగడలో చేసిన దాడిలో ఓ గిరిజనులు ప్రాణం కోల్పోయాడు. శనివారం సాయంత్రం కేసరి తవుడు ఓ శుభకార్యానికి వెళ్లి తిరుగు పయనమైన సమయంలో అతనిపై దాడి చేశాయి. అప్పటికే పంట పొలాల్ని ధ్వంసం చేసిన గజరాజులు అటుగా వెళ్తున్న కేసరి తవుడుపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పొలం పనులకు ఈ రోజు ఉదయం వెళ్లిన గ్రామస్తులకు రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న తవుడును చూసి భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలంలో ఏనుగులు సంచరించిన ఆనవాళ్లు ఉండటంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తవుడు మృతితో అతని స్వగ్రామమైన సోదా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దశాబ్ద కాలంగా గజరాజుల దాడిలో పంటల్ని నష్టపోతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బలి అయిపోయి ఈరోజు మాకు తెలిసింది. బలైపోయి సగం మధ్య దారిలో ఏనుగులకు బలైపోయారు. మా ఏనుగులు నెల రోజులు బట్టి ఇటు తిరుగుతూ సంచరిస్తుంటుండే. అవి పంటలు మొత్తం నాశనం అయిపోయి ఉన్నాయి. అతను కూడా గవర్నమెంట్ చెప్పారు, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవడం వల్ల ఇటువంటి ఘోరం జరిగింది. ఇలాంటి ఘోరాలు మరిన్ని రిపీట్ అవ్వకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఇప్పటికైనా సరే యాక్షన్ తీసుకొని సరైన భరోసా ఇచ్చి మా గిరిజన ప్రజలకి భయాందోళన లేకుండా చూస్తారని కోరుకుంటాం.